హలో ఎవ్రీవన్, ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ 65 అండి. దీనికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 బిగ్ సైజ్ పొటాటోస్ అండి. దాని స్కిన్ పీల్ చేసుకొని మనం చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 2 స్పూన్స్ సోయా సాస్, 2 స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్, 2 స్పూన్స్ వెనిగర్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్, 1 పించ్ ఫుడ్ కలర్ అండి. మీకు అవసరం లేదనుకుంటే మీరు స్కిప్ చేసేయండి. నేను కలర్ కోసం కొంచెం వేసాను, కంప్లీట్లీ ఆప్షనల్ అండి అది. కార్న్ఫ్లోర్ 3 స్పూన్స్, గ్రీన్ చిల్లీస్ 2 అండి, దాన్ని మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి స్ప్లిట్ చేసి. కొంచెం కరివేపాకు, దీంట్లో మనం ఒక డ్రాప్ కూడా వాటర్ యాడ్ చేయకూడదు. ఈ వెట్నెస్ మొత్తం పొటాటోలోనే ఉంటుంది, దానిలోనే బైండ్ అయిపోతుంది. వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు మనకి. కొంచెం సేపు దీన్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి 5 మినిట్స్. ఆలోపు మనం ఒక కడాయి తీసుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఒక్కొక్క పీస్ అనేది దాంట్లో డ్రాప్ చేసుకోవాలి. మెల్లిగా డ్రాప్ చేసుకుంటే కొంచెం వేడి అవ్వాలండి, లేదంటే కింద అతుక్కుంటుంది. సో అది చూసుకోవాలి మనం. ఇప్పుడు డ్రాప్ చేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ దాన్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఎండ్ ఆఫ్ ది మూమెంట్లో మనం కొంచెం స్ప్లిట్ చేసిన చిల్లీస్ అండ్ కరివేపాకు దాంట్లో డ్రాప్ చేసుకొని 10 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆలూ 65 రెడీ అండి. ఈజీ అండ్ 10 మినిట్స్లో మీకు స్నాక్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు మీరు కెచప్తో కానీ ప్లెయిన్గా కానీ మీరు తినొచ్చు. చాలా ఈజీ అండి, కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి.